ఊర్ల పొంటి చిన్న లొల్ల అయిందంటే చాలు పా నడు ఎల్లమ్మ గుడి కాడ ఓటు పెట్టుకుందాంపా మల్లన్న గుడి కాడ నిప్పుల గుండం తొక్కుదాంపా అని అంటుంటారు కొంతమంది. ముచ్చట ఎటేటో పోతుంటుంది. ఇక గిట్లనే రాజకీయాలలో కూడా లీడర్ సాబులు సై అంటే సై అనుకుంటుర్రు, సవాళ్ళు వేసుకుంటుర్రు. ఎవ్వరం ఓట్లు పెట్టుకునే కాడికి కూడా పోతున్నది. మరి ఇక సవాళ్ళు ఏంటి, ఓట్లేంటి చూద్దాం పార్రి. ముందుగాల తెలంగాణలో నడిచిన సవాళ్ళ పంచాది ఏంటిదనేది చూస్తే చూడర్రే కారు పార్టీ లీడర్లంతా ట్యాంక్ బండ్ కట్ట మీద నిలబడ్డ అంబేద్కర్ సార్ బొమ్మ కాడికి పోయిండ్రు. రాండ్రి పెద్దవాన్సి ముంగట్నే తేల్చుకుందాం అన్నట్టు చేయి పార్టీ వాళ్ళను కూడా పిలిచిండ్రు. కేబినెట్ మీటింగులల్లా పబ్లిక్ ఆపది సాపది పక్కకు పెట్టి మంత్రులు సొంత పంచాదుల మీద మాట ముచ్చట్లు చేస్తాన్రని గా నడమ మాజీ మంత్రి హరీష్ రావు సార్ గట్టిగా అరుచుకున్నాడు. దాని మీద చేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు లాడాయి నడిచింది. కేబినెట్ మీటింగ్లో సొంత పంచాదుల మీద ఏమి చర్చ చేయలేదు. కావాలంటే బాబాసాహెబ్ విగ్రహం కాడ ప్రమాణం చేద్దాం పాండ్రే అని మంత్రి అడ్లూరి సారే కారు పార్టీ వాళ్ళకు సవాల్ ఇసిరిండు. దానికి ఇక కారు పార్టీ తరఫుకేంచి మాజీ మంత్రి కొప్పుల సారు తోటి లీడర్లందరినీ తోలుకొని పోయిండు. అయితే తాను పిలిచింది హరీష్ రావును కానీ కొప్పులను కాదు. ఆయన వస్తేనే మాట్లాడతా, ఆయన వస్తేనే ప్రమాణం చేస్తా అన్నట్టు మంత్రి అడ్లూరి సారు అంబేద్కర్ విగ్రహం కాడికి పోలేదు. అంతలోనే పోలీసు వాళ్ళు కారు పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసి బండి ఎక్కించిండ్రు. అట్లా అయింది ఆఖరికి. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఏపీలో చూడండి ఒట్టేసుకునే కార్యం ఎట్లా నడిచిందో. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. చూడర్రే మాజీ మంత్రి జోగి రమేష్ సారు చేతుల దీపం వెలిగించుకొని మరీ సత్యప్రమాణం చేసిండు. అబ్బరనాయనే చెయ్యి కాలంగా గంత పెద్ద ప్రమాణం ఏం చేసిండు అని అంటే నకిలీ మద్యం కేసులో సారు పేరు గట్టిగా వినిపిస్తుంది కాబట్టి అంతా ఆయన్నే చేసిండని వాళ్ళు వీళ్ళు అంటారు కాబట్టి ఇట్లయితే కాదని పోయి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మను దర్శనం చేసుకొని ఆటి వెనక గిట్ల సత్య ప్రమాణం చేసిండు. ఏమన్నా అంటే నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను. గట్ల నడిచింది ప్రమాణం. మీదికేంచి తాను చేసిందే కాకుండా తన మీద ఎవరెవరైతే మాట్లాడుతాండ్రో వాళ్ళంతా గుడికాడికి వచ్చి ప్రమాణం చేయాలి అన్నట్టు పిలిచిండు. మరిగా సైకిల్ పార్టీ వాళ్ళు దీని మీద ఏమంటారో ఏమో కానీ లీడర్ల సవాళ్ళు, ప్రమాణాలు, ఒట్లేసుకునే కార్యాలు మస్తు జోరుగా అవుతున్నాయి కదా అనుకుంటారు రెండు రాష్ట్రాల పబ్లిక్.